సీజ్ చేసి అరెస్టులు చేశారు అక్కడ వాళ్ళని. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను సాహెబ్ గారు. కల్తీ లిక్కర్ వ్యవహారం నడుస్తుంది, కేసులు నడుస్తున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ మీద ఎక్సైజ్ అధికారులు మరి వెళ్ళి సోదాలు నిర్వహించి కల్తీ ఏంటి ఒరిజినల్ ఏంటి అనేది ఎన్ని వైన్ షాపుల మీద వెళ్ళి రైడింగ్ చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపుల్లోకి మేము ఒక యాప్ తీసుకొచ్చామండి, సురక్ష యాప్ ఇచ్చాం. అది స్కాన్ చేస్తే ఏదైనా ఇష్యూ ఉంటే బయటపడింది. ఎక్కడైనా కానీ ఇష్యూలు జరుగుంటే వైకాపా పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా కూరుకుంటారు మేల్కొని. గగ్గోలు చేసేవాళ్ళు అండి, గందరగోళం చేసేవాళ్ళు, రోజు శివతాండం చేసేవాళ్ళు అండి. ఎక్కడా లేవు సార్. మేము అందుకనే పారదర్శకత కోసమే ఆ యాప్ తీసుకొచ్చింది. ఏదైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా పదే పదే చెబుతున్నాం. అది కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆ షాప్ సీజ్ చేయడమే కాదు, ఏదైనా కానీ కల్తీ మద్యంకి సంబంధించి ఎక్కడన్నా కానీ దొరికితే ఆ షాప్ ఓనర్స్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటం, ఆ షాప్ క్లోజ్ చేయటం అన్ని చేస్తానన్నాం. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సురక్ష యాప్ ఉందో, ఎవరైతే మద్యం వినియోగదారులు ఎవరైతే బాటిల్ కొనుక్కుంటారో వాళ్ళు స్కాన్ చేసుకొని చూసుకోవాలి. అంటే మద్యంకి కొనుగోలు చేసి అనుమానం వచ్చిన వ్యక్తి చూసుకుంటాడండి. ఇప్పుడు చదువు ఏవి రాని వాళ్ళు ఉంటారు సార్, మామూలుగా గ్రామాల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు, మామూలు చిన్న కీప్యాడ్ ఫోన్లు వాడతారు. వాళ్ళు ఏం చేస్తారు సార్? మంచి మాట చెప్పారండి. మనకి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో మాక్సిమం 90% టచ్ ఫోన్లే ఉన్నాయి. మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గేదెలు కాసుకున్నాడు వెళ్తే వాడు యూట్యూబ్ చూస్తూ ఉంటాడు కూర్చొని, నీకు చెబుతాడు రాజకీయం, యూట్యూబ్ చూస్తూ ఉంటాడండి. ప్రతి వాడి దగ్గర స్కానర్లు ఉన్నాయి. నేను ఇంకో అంశం కూడా చెబుతా, ఇవాళ పేమెంట్లు మొత్తం 85% డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. కావాలంటే ఆధార్ కార్డ్స్ తీసుకోండి. 85% గ్రామీణ ప్రాంతాల్లో నేను చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 85% డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయండి. కాబట్టి ఇంకా ఇంకో అంశం కూడా ఉంది. ఏదైనా ఇష్యూ ఉంటే వైకాపా పార్టీలో ఉండేటువంటి నేతలు గగ్గోలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ట్రయల్ చేశారండి. అన్ని వైన్ షాప్ లో ట్రయల్ చేశారు, అక్కడ ఎక్కడ చేశారు, స్కానర్లు చేశారు, ఫోటోలు తీశారు, మొత్తం చేశారు, ఎక్కడ ఏం దొరకల. కాబట్టి ఇది పట్టుకున్నారు. నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ముందరికెళ్తుంది. కూటమి ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే కక్షపూరిత ధోరణితో లేవు అనటానికి జోగి రమేష్ గారు అరెస్టే మీరు చూసుకోవచ్చు. ఏకుందామన్న 4:30 పోలీసులు వెళ్తే 8:30 దాకా ఆయన బయటికి రాలా. ఇంట్లో నిద్రపోతున్నాడా, లేకపోతే బాత్రూమ్ నుంచి దూరే పక్కకి వెళ్ళిపోవాలనుకున్నాడా? అక్కడ కొంతమంది చెబుతున్నారు పోలీసులు బాత్రూమ్ కిటికీలు కూడా తెరిచి వెళ్ళిపోవాలని చూస్తే అటు కూడా పోలీసులు ఉన్నారు. కాబట్టి అరే వీళ్ళు నన్ను వదిలేటట్లు లేరు అని చెప్పి పగలగొట్టి ఓపెన్ చేశారని తెలుస్తా ఉంది. ఏమండి, తలుపులు పగలు కొట్టారా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడుకోవటం? తలుపులు పగలు కొడితే జూపుడు గారు తలుపులు పగలగొట్టి తీశారని ఎవరో అన్నారు. మొత్తానికి జూపుడు గారు మామూలుగానే ఓపెన్ చేశారా? బ్రహ్మనాయుడు గారు కాదండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళి ఆ ఇంటి ముందు ఉండేటువంటి వాచ్మెన్ కి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు తీసుకెళ్లి లోన్ ఇచ్చాడు తలుపేసుకొని వెళ్ళి. వీళ్ళు ఏమనుకున్నారంటే పోలీసులు, ఒకటి ఆయన వస్తారు బయటికి, ఆయన రమ్మన్నప్పుడు మనం వెళ్దామని ఉండాలి. 8:30 దాకా ఎటువంటిది లేదండి. 8:30 అప్పుడు ఉద్రిక్తంగా కొంచెం పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు జోగి రమేష్ గారు బయటికి రావటం, ఆయన అరెస్ట్ చేయడం అని చేశారు. అంతేగాని పోలీసులు అక్కడ ఎక్కడా కూడా వాళ్ళ గైడ్ లైన్స్ దాటి ముందరకెళ్ళలేదు. కానీ గతంలో మీరు చూశారు, మా వాళ్ళ తలుపులు పగలు కొట్టారు, గోడ దూకారు, గోడ పగలు కొట్టారు, ఇళ్లలో వాళ్ళు లాక్కొచ్చారు, కనీసం వాళ్ళ బట్టలు కూడా కట్టుకొని ఇలా. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయ్యండి కక్షపూరిత ధోరణి అంటే, కక్షపూరిత చర్యలు అంటే అయ్యండి. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వెళ్తే వైకాపా పార్టీలో ఉన్నటువంటి దాదాపు 12 మంది నాయకులను అరెస్టులు చేసేవాళ్ళు. కానీ ఆ విధంగా వెళ్తల్లా. ఎందుకని? మా ఉద్దేశం అది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, శాంతియుతంగా ప్రజలకు లా అండ్ ఆర్డర్ బాగుండాలి, మంచి ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకోవాలి. నేను దీన్ని అవకాశవాదంగా తీసుకుని వైకాపా పార్టీలో నేతలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మేము ఒకటేనండి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు ఇందాకన్నారు ప్రజలు వచ్చారని చెప్పి. వైకాపా పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చేసి ఆ హాస్పిటల్ దగ్గర ఏదైతే మెడికల్ టెస్టులు చేసేటప్పుడు వాటి మీద రాళ్ళు ఇష్యూ చేశారో 70 మంది మీద కేసులు పెట్టారు. అదే కాదు, ఆస్తి నష్టం ఏదైతే గవర్నమెంట్ జరిగినటువంటి ఆస్తి నష్టం మీద కూడా వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా జోగి రమేష్ గారి దగ్గర నుంచి వసూలు చేస్తారని చెబుతున్నా. రైట్, మళ్ళీ మాట్లాడుతుంది సార్. మనతోటి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి పురుషోత్తమ రెడ్డి గారు.